ఇష్టం. అందరికీ నమస్కారం. మీరందరూ చూడాలనుకుంటున్న సరోజ నేనే. హాయ్ రాహుల్. ఒక మెడికల్ స్టూడెంట్గా రోగుల్ని విచారించడం నా బాధ్యత. ఎలా ఉన్నావు? నొప్పి ఎలా ఉంది? హే, భయపడకు, ఏం కాదు. ఇక మీదట అసలేం కాదు. గెట్ వెల్ సూన్. ఒక చిన్న కథ. రోడ్డు మీద అప్పుడే పుట్టిన పసిబిడ్డ అనాథలా పడుంది. అనాథలా పడి ఉన్న ఆ బిడ్డ అనాథాశ్రమంలోనే కదా చేరాలి. చేరింది. కొంతమంది ఇచ్చిన దాన ధర్మాలతో తను పెరిగి పెద్దయింది. డాక్టర్ అవ్వాలని ఎంతగానో ఆశపడింది. వాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుని స్కాలర్షిప్లో మంచి మార్కులు తెచ్చుకుని సీటు సంపాదించింది. చదవడం మొదలుపెట్టింది. అప్పుడే తన లైఫ్లోకి ఒక అబ్బాయి వచ్చాడు. ప్రేమ, ఇష్టం, ప్రణయం. డాక్టర్ అయ్యి ప్రాణాల్ని కాపాడాలని వచ్చిన తను ఆ అమ్మాయి శరీరంలో ఎన్నో భ్రూణ హత్యలు, అబార్షన్స్, కథ బోర్గా ఉందా? ఎస్, ఇట్స్ బోరింగ్. ఓకే, ఇక తిన్నగా విషయానికి వస్తాను. నేను వద్దన్నా కూడా తను వెంటపడి నన్ను లవ్ చేశాడు. పెళ్లి చేసుకుందాం, కలిసి బతుకుదాం, పిల్లల్ని కందామని చెప్పి చెప్పి నా మనసు పాడు చేసి నన్ను అనుభవించి తన వీర్య కణాలతో నా దేహాన్ని నాశనం చేసి నాలో పెరుగుతున్న పసికందులన్నింటినీ కడుపులోని కరిగిపోయేలా చేశావు కదా. చేసిందంతా చేసి చివరికి నువ్వు పెళ్ళెందుకు అడిగావు కదా. అందుకు ఇదే సమాధానం. పెళ్ళయ్యాక కూడా నాతో సంబంధం పెట్టుకుంటానన్నావు కదా. అందుకు ఇదే పనిష్మెంట్. సారీ సారీ చెప్పేస్తే నేను కాంప్రమైజ్ అయిపోతానా రాహుల్? ఉత్తరప్రదేశ్లో, కాశ్మీర్లో 8 సంవత్సరాల పాప ఆసిఫా బాను గ్యాంగ్ రేప్. మొన్న ఈ మధ్య తెలంగాణలో 9 నెలల పసిపాపని నిజంగా దేవుడు వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం న్యాయం చేస్తారు? ఏం చేస్తారు? నన్ను కన్విన్స్ చేయలేవు రాహుల్. నేను కన్విన్స్ అవ్వను. ఈ ప్రపంచంలో మంచి భర్త, మంచి తండ్రి ఉన్నా ఈ భూమిలోనే కదా నువ్వు కూడా బతుకుతున్నావు. అది ఉండడం వల్లే కదా నీలాంటి మగవాళ్ళకి అంత పొగరు.
అది ఉండడం వల్లే కదా నాలాంటి అమ్మాయిలకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. పైరుకి చెదలు పడితే పీకి పారేస్తాం కదా, ద సేమ్ ఫార్ములా. దీనికోసమే కదా రాహుల్, ఇదేగా నీకు కావాల్సింది. తీసుకో, ఇక్కడికొచ్చి తీసుకో. ఆపోయా, ఇదే సామాన్ ఆసుపత్రి. అయ్యో ఎక్కడే అమ్మఒడు. అయ్యో 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 నా బంగారానికి ఏమైపోయింది? ఏది చూద్దాం. ఊరుకో కొంప కౌలు రేపోయింది కదరా. నువ్వు చిన్నపిల్లడిగా ఉన్నప్పటి నుంచి దానికి శుభ్రంగా స్నానం చేయించి బాగా పౌడర్ రాసి నీ బంగారాన్ని బంగారంలా చూసుకున్నాను. దాన్ని పోగొట్టుకున్నావు కదరా. పోయింది మళ్ళీ పొలవదు కదరా. నీకు ఒంటి వెళితే ఎలా పోతావురా? మొదటి రాత్రికి అదే కదరా ముఖ్యం బాబు. నీ బంగారం పొగరగా పెరగాలని రోజు దానికి ములక్కాయ కూర వండి పెట్టేవాడిని కదరా బాబు. ఇప్పుడు ఆయన పోగొట్టేసుకున్నావు కదరా బాబు. సైలెన్స్. ఏంటి ఇది, హాస్పిటల్ చేపల మార్కెటా? అది కదా డాక్టర్, అది చిన్నగా ఉన్నప్పుడు. నువ్వు చూసావు, నేను చూడలేదు. నేను చూడటానికి వెయిట్ చేస్తున్నా. అదేంటంటే చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, గారడి చేసి మ్యాటర్ లేకుండా చేసి నవ్వేవు. మీ పాటలతో మేము కన్నీరు కారుస్తున్నాం. చచ్చినోడా శంభు, వాడి బ్యాక్ లో ఒక టైర్ కట్టరా. రెండు వైపులా ప్లే అవుతోంది. ఇది ఏ సైడు, అది బి సైడు. అది కదా డాక్టర్ గారు, అది చిన్నగా ఉన్నప్పుడు. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు. నేను చూడలేదు. అది వచ్చిన తర్వాత నీకే చూపించి కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత ఫిక్స్ చేస్తాను. తీసుకోండి, బిల్ పే చేయండి. వేర్రి నాయాల బిల్లా ఇంకా శ్రావణ రాలేదా? ఏడాక బిల్లా. అసలు పాయింట్కి వద్దాం రండి. సామాన్ లేకపోవటమే విషయం. మగాడు పునాది పోగొట్టుకున్నదే ఈ వార్త. కనపడకుండా పోయిన వస్తువు మాత్రం చిన్నదే, కానీ విషయం మాత్రం చాలా పెద్దది. డాక్టర్, ఒకవేళ అదే గనక దొరికితే అదే చోట అది అతికించడానికి సాధ్యమేనా? ఇలాంటిదే ఒక కేసు విదేశాల్లో జరిగింది, సక్సెస్ అయింది. నో, వేరే దేశం గురించి మనకొద్దు. అయితది, అవ్వదు, కుదురుద్ది, కుదరదు, అతికిద్ది, అతకదు, ఇవన్నీ ఎక్కడో చేశారన్నది మనకు అనవసరం. ఇక్కడ అది చేయగలరా? లేదు సార్. మీరుండండి, మీరు చెప్పండి. మహిళా సంఘ అధ్యక్షురాలు నల్లే పాండే గారు, ఆ అమ్మాయి చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే మీరు చెప్పేది చట్టాన్ని చేతిలో తీసుకున్నా తప్పు లేదంటారు, ఆ అమ్మాయి చేసిందే కరెక్ట్ అంటారు. అంటే మీ ఇంట్లో మగాడికే ఈ పరిస్థితి వచ్చుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? సార్, మాట్లాడొద్దంటే నేను మాట్లాడను. మా ఇంటాయన ఎందుకు అయితే లాగుతారు? మీరు సైలెంట్ గా ఉండండి. మీరు చెప్పండి కృష్ణప్ప గారు. పురుషులు చేసే దౌర్జన్యాలకి ముందు అమ్మాయిలు ఫోన్ కట్ చేసేవాళ్ళు, ఇప్పుడు మెయిన్ కట్ చేస్తున్నారు. ఇంత ఘోరమైన పని చేసిన అమ్మాయికి నో, నేను ఒప్పుకోను. అసలు నేను ఒప్పుకోను. మీరు చెప్పింది ముమ్మాటికి ఒప్పుకోను. అంటే మగాళ్ళు ఏం చేసినా ఆడవాళ్ళు ఊరికినే ఉండాలంటారా? నేను అలా అనట్లేదు. చాలా ఆపండి, ఊరుకోండి. ఒక్కొక్క మగాడు శ్రీరామచంద్రులాగా బాణం తీసుకొని వచ్చేస్తారా? విషయం అది కాదు. అయితే సామాన్ రానే రాదు. వాటుడు డూటుడు అది కూడా మీరే చెప్పండి. సరోజా సామానికాలో కార్యక్రమం గురించి మన పబ్లిక్ ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. రాక్షస సంహారం జరిగే తీరాలి. ఆ దేవత దిగొస్తుంది. మేము మంచి సమాజంలో లేము స్వామి. ఒకవేళ అది కానీ రాకపోతే రాహుల్ గతి? ఐమ్ వెయిటింగ్ ఫర్ సరోజా. సరోజాకు చేసింది కరెక్టే. సరోజ చేసింది 100% రైట్ అని చెప్పలేము. దీనికి బదులు వాడి ప్రాణమే తీసి ఉండొచ్చు కదా. సరైన గుణపాఠం నేర్పింది. కలియుగం అండి, కలియుగం. బివేర్ ఆఫ్ ఫెమినైజర్స్. సరోజక్క చేసింది కరెక్టే. సామాన్ హాస్పిటల్లో రాహుల్ ఉన్నాడని తెలిసింది, కానీ మా ఓటు మాత్రం సరోజాకి. కూర్చుని చోట కూర్చోకూడదు, వేరే చోట కూర్చోండి. ఈ డాక్టర్ దిమాగ్ తప్పింది బాబోయ్. జ్యూస్ కాస్త అందులో విషం కలిపి నీ కొడుక్కి. నీకు ఇదే హాస్పిటల్ కావాల్సి వచ్చిందా? చావటానికి వేరే హాస్పిటల్ దొరకలేదా? ఈ హాస్పిటల్ మా నాన్నగారి 50 సంవత్సరాల కష్టాజీతం 5 గంటల్లో నాశనం చేసేసావు. సన్మాన్ హాస్పిటల్ అని పిలిచేవాళ్ళు సామాన్ హాస్పిటల్ అని పిలుస్తున్నారు. వార్డు బాయ్కి ఎంత కోపం దీనికి?
రేపు నీలాంటి రోగులు గనక ఎక్కడికి వస్తే నేనెక్కడికి వెళ్ళి చావాలి? హాస్యం, నవ్వులు, 2 గంటల టైం అయిపోయింది. 1 గంటలో మీ కొడుకు గంట రాకపోతే ముళ్ళు లేని గడియారం అయిపోద్ది. గడియారం ఉంటది, ముళ్ళు తిరగదు. డాక్టర్, ఇంత చిన్న మ్యాటర్, ఈ మ్యాటర్ కోసం ఇంత పెద్ద హాస్పిటల్ పరువు అంతా పోయింది. నీ సామాను నా హాస్పిటల్కే తగులుకోవాలా? సార్, దానికి ఇంకొక గంటే టైం ఉందని చెప్తున్నారు. మీరు లీక్ చేసేయండి. దేన్ని? న్యూస్. ఓకే. నేనేమన్నా తప్పు మాట్లాడానా? ఆ వార్డు బాయ్ అంత కోపంగా మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ కాకు, వాడిని పనిలోంచి పీకి పారేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. ఇక్కడ ఏదో పైప్ విరిగిపోయిందని చెప్పారు సార్. నేను ప్లంబర్ని. పైపు ఎక్కడ ఇరిగిపోయింది, బట్ హౌ టు ఫిక్స్? ఎంసీలు పిఓపి అన్ని రెడీ సార్. ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి సార్, జాయిన్ చేస్తాను. ఒక చుక్క కూడా లీక్ అవుతుంది. నో, 150కి పైన 1 పైసా ఇవ్వను. ఏమంటావు? చాలా దూరం నుంచి వచ్చాను, చూసి ఇవ్వండి సార్. అరవద్దురా. ఇంకొక గంటలో మర్మాంగం రాకపోతే రాహుల్ బ్రతుకు శూన్యమే. డాక్టర్ల మాట విని ఆందోళనతో ఉన్న కుటుంబ సభ్యులు. ఎస్, ఇప్పుడు నేను వెళ్ళాల్సిందే. బట్ గంటలోగా కాదు, గంట తర్వాత వెళ్తాను. I'll go live in an hour. I'm on the way. గర్ల్స్, కమ్ 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 ఫాస్ట్. గర్ల్స్, పోలీసులు వచ్చేస్తున్నారు. సరోజా గురించి ఏం మాట్లాడకూడదు. ఎక్స్క్యూజ్ మీ. మీలో సరోజ ఎవరు? ఇంతమంది సరోజల, మీలో నిజమైన సరోజ ఎవరు? ఇక్కడే నిజం చెప్తారా లేదా స్టేషన్కి వస్తారా? తాను సరోజనే కదా, తానే ఆన్సర్ చెప్తుంది. అలా చూడకూడదురా, నీది కూడా కట్ అయిపోతుంది. సరోజ అంటే నువ్వేనా? అది ఎక్కడ దాచావు? ఏంటది సార్? అదేంటంటే నేను చెప్తాను సార్. ఈ లోకంలో మగాళ్ళందరికీ ఉండేది కామాస్త్రం, ఆర్గన్. ఏ గన్ను? సామాన్. ఓ, ఫారెన్ నుంచి ఆన్లైన్ లో తెప్పించింది. వీళ్ళకెలా తెలిసింది? ఏంటి ఆలోచిస్తుంది? ఆ రాజమండ్రి షీలా తనకి ఇవ్వలేదని వీళ్ళకి చెప్పేసిందేమో. చెప్పా. చెప్పవే. సార్, అది ఒకటే ఉంది సార్. ఏంటి, ఒక్కటే ఉందా? అంటే రోజు కటింగ్ జరుగుతుందన్నమాట. సార్, ఏంది సార్ ఇది? దండుపాలెం గ్యాంగ్ కన్నా డేంజరస్ గా కనిపిస్తున్నారు. ఏయ్, ఊరుకోరా. చేతులు కాళ్ళు నరగడం చూశాను, దీన్ని చూడాల్సి వచ్చిందే. పద వెళ్దాం. ఇప్పుడు డబ్బా తీసింది. అయ్యో, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఫారిన్ ఐటమా? గవర్నమెంట్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తే నువ్వింకా యూజ్ చేస్తున్నావు. సరోజా సంఘటనలో అనుకోని కొత్త మలుపు. 1 గంటలో మీ ముందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టారు సరోజా. సరోజా వస్తారా? ఇవ్వాల్సింది ఇస్తారా? వెయిట్ అండ్ సీ. హలో, రండి బయటికి వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ, మీతో మాట్లాడాలి. హలో హలో. నువ్వు ఒప్పుకోకపోతే నాకు చావు తప్ప వేరే దారి లేదు. No!